నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని ప్రవాసులకు శుభవార్త చెప్పింది. కువైట్లో ఎవరైనా సరే ఫిర్యాదు చేయాలంటే కానీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవలసి వస్తుంది. ఇకపైన అలా కాకుండా ఫిర్యాదు చేయాలంటే ఆన్లైన్ ద్వారా తమ యొక్క మొబైల్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీని ద్వారా ప్రవాసుల సమయం వృధా కాకుండా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ ఫహాద్ ఆల్ మురాద్ గారి నేతృత్వంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రవాస కార్మిక రక్షణ వ్యవహారాల రంగం ప్రైవేటు రంగ కార్మిక ఫిర్యాదులను డిజిటలైజేషన్ ను ముందుకు తీసుకువెళుతూ ఉంది. దాదాపు మొత్తం ఆటోమేషన్ ను పూర్తి చేశామని చెప్పేసి ఈ చొరవ ఫిర్యాదు సమర్పణలను వేగవంతం చేయడం మరియు అంతర్జాతీయ కార్మిక మరియు మానవ హక్కుల సంస్థలతో కువైట్ దేశం యొక్క స్థితిని పెంచేటప్పుడు ప్రవాస కార్మికుల హక్కులను కాపాడటానికి కువైట్ యొక్క విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఉండడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు ఫిర్యాదు చేయాలంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కార్యాలయానికి వెళ్లవలసి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి స్థితి లేకుండా చాలా మంది ప్రవాసులు తాము ఉన్న చోటు నుంచి మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా అయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పి, అలాగే ఫిర్యాదులు ఏవంటే కానీ కొత్త వ్యవస్థ ఏదైతే ఉందో మనకు యజమానులు జీతాలు ఇవ్వకపోయినా సరే, అలాగే మనం పనిచేసిన తర్వాత సర్వీస్ ముగింపు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోయినా సరే, మనకు జీతాలు ఇవ్వకపోయినా సరే, మనం పనిచేసిన తర్వాత ఇండియాకు వెళ్లేటప్పుడు మనకు మిగిలిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోయినా సరే, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే ఏవైనా సరే మనకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి యజమాని బదిలీలకు సంబంధించిన కేసులను కూడా దీంట్లో మనమైతే ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒక యజమాని నుంచి ఒక యజమానికి మారేటప్పుడు మనకు ఉన్న యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఏమాత్రం పట్టించుకోకపోయినా దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పి ఇది అతి త్వరలో అందుబాటులోకి రానుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇళ్లలో పని చేస్తూ ఉంటారు, బయట పని చేస్తూ ఉంటారు. వాళ్ళు అదే పనిగా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయలేరు. కొంతమందికి అడ్రస్ కూడా తెలియదు. అటువంటి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా కొత్త వ్యవస్థను తీసుకొస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.